జై తెలంగాణ అన్నా మీరు అవుతుంది. జై తెలంగాణ గట్టి అయితే నా సీసీటీవీ కూడా బంద్ చేసిన నేను. ఇట్లాంటి టీసీటీవీ కెమెరాలకు భయపడి తెలంగాణ వచ్చినా అప్పుడు నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నా. మేము కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టి సీసీటీవీ కెమెరాలు ఎంతో ఉంటున్నట్టు ఉద్యమకారులు ఆ సీసీటీవీ కెమెరాలను పట్టుకొని పడుకొచ్చేవాళ్ళు. మేము మళ్ళా పోయి రాజుపూడ పెట్టేవాళ్ళం. వాళ్ళు ఎక్కడో దగ్గర మళ్ళీ సీసీటీవీ కెమెరా నుంచి మళ్ళీ పట్టుకొచ్చేవాళ్ళు. మళ్ళీ మా కళ్ళ ముందరనే వాటిని ధ్వంసం చేసి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై పోరాడితేనే ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం తెలంగాణ సాధించుకున్నాం. జో డరేగా సంజో మరేగా. మిత్రులారా, ఈ రోజు మరి ఎస్పీఎం ఎదురుగా గత 35 రోజుల నుండి దీక్ష కూర్చున్న మిత్రులు ఏకే సింగ్ గారు, జి శంకర్ గారు, టి శ్రీనివాస్ గారు, శైలం రాజమౌళి గారు, నల్లా శ్రీనివాస్ గారు, కె ప్రతాప్ గౌడ్ గారు, గోగర్ల శ్యామరావు గారు, కొత్తకొండ రాజేష్ గారు గట్టిగా ఒక్కసారి చెప్పండి. మేనేజ్మెంట్ ఎంత బెదిరించినా, ఎంతమంది పోలీసులను ఇక్కడ మోహరించినా, మిమ్మల్ని అందరినీ ఉద్యోగాలు తీసేస్తామని చెప్పి బెదిరించిన, బీభత్సం సృష్టించిన ఈ రోజు జేఏసీ ఏర్పాటు చేసుకొని ఎస్పీఎం కార్మికులకు గత 10 సంవత్సరాలుగా జరుగుతున్న అన్యాయం ఏదైతుందో ఆ అన్యాయం కోసం, ఆ అన్యాయానికి వ్యతిరేకంగా గొంతెత్తిన జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు, జేఏసీ నాయకులు గోగర్ల రాములు, నేను పేరుపై సఫలు కొట్టు, గోగర్ల రాములు, పల్లెరు శ్రీనివాస్, శ్రీ వెంకటేశం, గణపతి నాగపురు, గోలం వెంకటేశ్వర్, వల్లాల సుభాష్, కలికోట రమణయ్య, చల్లగే వల్లా కలికోట రమణయ్య, డింగి రమేష్, అంబాల వేదలు, జిల్లా రాఘవయ్య, మరి ముంజం శ్రీనివాస్, కుర్చన రాజన్న, ఈర్ల సతీష్, రాజమల్లు, వీళ్ళందరూ కూడా దయచేసి గట్టిగా చప్పట్లు కొట్టండి. అదే విధంగా సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయీస్ ప్రొటెక్ట్ యూనియన్ మరి కొండ సత్యనారాయణ, కార్యనిర్వాహక అధ్యక్షులు గోదం వెంకన్న, అదే విధంగా అశ్విని కుమార్ సింగ్, వల్లాల సుభాష్, శ్యామరావు, గోగర్ల, చిరుమల వెంకన్న, శీల మొగలి, కొత్తకొండ రాజేష్, కొమ్ము చక్రవర్తి, జంగంపల్లి వెంకటేష్, కాశీబోయి ప్రతాప్ గౌడ్, కొట్టి చింతల చంద్రమోహన్ రావు, గజవేణి శంకర్ రామర్, హుసేన్ తన్నీరు శ్రీనివాస్, కోశాధికారి నల్లా శ్రీనివాస్. మళ్ళీ మీ అందరికీ ఒకసారి జై తెలంగాణ. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, అవార్డు అవార్డు. మిత్రులారా, చాలా ఆనందంగా ఉన్నది మీ అందరినీ ఇంత పెద్ద సంఖ్యలో చూస్తున్నది. నిజానికి ఎస్పీఎం ఎదురుగా చాలా గేట్ మీటింగ్లు పెట్టినాను, చాలా గేట్ మీటింగ్లు పెట్టినా కానీ ఇంత పెద్ద సంఖ్యలో నేను ఎప్పుడు కార్మికులను చూడలేదు. ఒకసారి మీకు మీరే గట్టిగా చెప్పండి కొట్టుకోండి. నిజానికి ఎస్పీఎం కార్మికులను చూస్తే నాకు ఒక 2-3 రోజులు అన్నవిన బుద్ధి చెప్పాలి. అంటే ఎందుకు నా తెలంగాణ ప్రజలు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా ఈ జేకే యజమాన్యం ముందర భయపడి బతుకుతా ఉన్నారు. అస్థి పంజరాలలాగా భయపడుతున్నారు, అస్థి పంజరాలలాగా జీవిస్తా ఉన్నారు. నేను గేట్ మీటింగ్ దగ్గరికి చాలా సార్లు పోయినా, పోతే కార్మికుల్లో కేవలం ఎముకల గోడు మాత్రమే ఉంటది. ఆ ఎముకల మీద కనీసం కొంచెం కూడా కండ ఉండదు. భయంగా బతుకుతుంటారు. కనీసం ఆ హెల్మెట్ కూడా మొయ్యలేని దీనమైన పరిస్థితిలో ఈ రోజు నా తెలంగాణ బిడ్డలు ఈ సిర్పూరు పేపర్ మేనేజర్గా బతుకుతా ఉన్నారు. మరి ఎందుకోసం 1300 మంది అమరవీరులు త్యాగాలు చేసింది. ఎందుకోసం కేసీఆర్ గారు ప్రాణ త్యాగానికి సిద్ధమై తెలంగాణ తీసుకొచ్చింది. మన ఇదే తెలంగాణలో, ఇదే తూర్పు ఆదిలాబాద్ జిల్లాలో దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నది. సిర్పూరు మన సింగరేణి మరి సంస్థ ఉన్నది.
అదేవిధంగా ఏసీసీ సిమెంట్ ఉన్నది, ఇంకా ఎన్నో కంపెనీలు ఉన్నాయి. అదేవిధంగా మనకు ఫర్టిలైజర్స్ కంపెనీ ఉన్నది, ఇంకా ముందరికి పోతే ఎన్నో రైస్ మిల్స్ ఉన్నాయి, ఇంకా ఎన్నో ఎన్టీపీసీ ఉన్నది. ఇలాగా ఎన్నో కంపెనీలు ఉన్నాయి. ప్రతి చోట ఎలక్షన్లు జరుగుతున్నాయి, ఒక ఎస్పీఎంలో తప్ప. ఎందుకు ఇలా మీరు మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తున్నది. ఒక 10 మందితో జేఏసీ పెట్టిందన్నారు, 10 మందితో సారీ కమిటీ పెట్టిందన్నారు. ఈ 10 మంది ప్రతినిధులు కలిపి ఈ కంపెనీ మేనేజ్మెంట్ తో మాట్లాడతారు అంటున్నారు. నేను ఇదే ప్రశ్న ఇవాళ లేబర్ మినిస్టర్ వివేకానంద్ తో మాట్లాడతా. అయ్యా వివేకానంద్, ఇవాళ నువ్వెందుకు ఎమ్మెల్యే అయినావు? మాకు ముఖ్యమంత్రి ఎందుకు? మీరందరూ అవసరం లేదు కదా? 10 మందిని ప్రతినిధులుగా పెట్టి తెలంగాణ రాష్ట్రం నడపండి. మరి మీరెందుకు 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు పెడతారు? మీరెందుకు 5 సంవత్సరాలకు ఒకసారి ప్రపంచ ఎలక్షన్లు పెడతారు? మీరెందుకు 5 సంవత్సరాల కోసం మున్సిపాలిటీలో ఎలక్షన్లు పెడతారు? మరి అక్కడ ఎలక్షన్లు కావాలి. ఈ జేకే పేపర్ మీద ఎదురుగా ఎందుకు ఎలక్షన్లు వద్దు? ఎందుకు అడుగుతలేవా వివేకానంద్? ఎందుకంటే వివేకానంద్ కూడా ఆయనకు పెద్ద కంపెనీ ఉన్నది, దాని పేరే విశాఖ అగ్రికల్చర్ కంపెనీ. ఆయన కూడా వేల కోట్లు సంపాదించుకుంటున్నాడు. ఇక్కడ ఎలక్షన్లు పెడితే అక్కడ కూడా ఎలక్షన్లు పెట్టాలి. మరి అక్కడ ఎలక్షన్లు పెడుతున్నాయో లేదో మనకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఎందుకు వద్దంటున్నాడు? ఈ కంపెనీ నుంచి నీకేమైనా డబ్బులు వస్తున్నాయా? వస్తుంటే ఎన్ని వందల కోట్లు వస్తున్నాయి. ఈ కార్మికుల చీముడు నెత్తులను మొత్తం కూడా పీల్చి పిప్పి చేసి మీరు తీసుకుపోతున్నారా? ఇలా జేకే యాజమాన్యం ఈరోజు తెలంగాణ మరి సిరిపూర్ పేపర్ మిల్ కార్మికులకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు అడుగుతున్న కోరిక, నేను వన్నాల భాస్కర్ అని ఒక కార్మికుడు ఇక్కడే ఒక ప్రమాదంలో వేడి నీళ్లు పడి మొత్తం కూడా శరీరం కాలిపోతే ఆ వ్యక్తి అప్పటికి కూడా మాట్లాడుతూనే ఉన్నాడు. మాట్లాడుతుంటే అతన్ని అపోలో భవన్ వాళ్ళకు తీసుకొస్తే నేను హుటాహుటిన ఇంటి నుంచి అక్కడికి పోయినా. ఎవరిని లోపలికి రానివ్వలేదు, కేవలం నన్ను ఒక్కనే మరి కోటేసి ముఖానికి మరి మాస్క్ పెట్టి నన్ను డాక్టర్లు తీసుకొని పోయింది. నేను అప్పుడు ఆ భాస్కర్ మాట్లాడుతూ ఉన్నాడు, అప్పటికి ఇంకా చనిపోలేదు. భాస్కర్ ఎట్లా ఏ పరిస్థితులు అయింది సార్? ఏం చెప్పాలి సార్? మా బాధలు బయటికి చెప్పుకుంటే తీరం, బయటికి చెప్తే మా ఉద్యోగాలు పోతాయి. మేము మూగ జీవాల లాగా పశువుల లాగా సిరిపూర్ పేపర్ మిల్లో పనిచేస్తా ఉన్నాము. మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు, మాకు ఏమవుతున్నదో అడిగిన వాళ్ళు లేరు. ఇలా కనీసం మీరేం వచ్చింది, మీరు మా ఎమ్మెల్యే కూడా కాదు, కానీ ప్రేమతోని అభిమానంతో మా సిరిపూర్ కార్మికులను మీరు అందరూ వచ్చిండ్రు. కానీ మా ఎమ్మెల్యే ఎక్కడ పోయింది సార్ అని భాస్కర్ అంటా ఉన్నారు. నిజానికి ఇదే హరీష్ బాబు గారిని అడుగుతున్నా, మరి నువ్వు ఎమ్మెల్యే కానప్పుడు నువ్వు ఇక్కడే వచ్చి సిరిపూర్ కార్మికులకు న్యాయం జరగాలని పోరాడినావు కదా, మరి ఎక్కడ పోయినావా హరీష్ బాబు? కేవలం ఫోటోలు తీసుకోవడానికి కదా, ఐఫోన్ లో ఫోటోలు తీసుకొని వాట్సాప్ లో డాక్యుమెంట్ చేయడానికి పోయినా నువ్వు ఎమ్మెల్యే అయింది ఇక్కడ? హరీష్ బాబు ఎక్కడ పోయినావు? ఎంత దూరం అయ్యా అంటే ఇక్కడ మేమందరం కూర్చున్నాం కార్మికులు, మా కళ్ళ ముందరనే దండబెట్టాలి ఎమ్మెల్సీ వెళ్ళిపోయింది. ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుంది? ఒక్క రోజున వచ్చి ఆడవిచ్చినావా? ఒక్క రోజున వచ్చి కార్మికుల దగ్గర కూర్చున్నావా? అయ్యా ఏమైతున్నది మీకు? ఏం తింటున్నారు? ఎంత వస్తున్నది జీతము? మేనేజ్మెంట్ మిమ్మల్ని మంచిగా చూసుకుంటున్నదా? చూసుకుంటున్నదా? ఒక్క రోజున అడిగినవా దండబెట్టలు? ఒక్క రోజున ఈ కార్మికులందరినీ తీసుకుపోయి అదే గడ్డం వివేకానంద్, అదే పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు దగ్గరికి నువ్వు తీసుకొని పోయినవా? తీసుకుపోలే. మీకు ఓట్లు వచ్చినప్పుడు మాత్రం మళ్ళా కార్మికుల దగ్గరికి వస్తావు. నువ్వు ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా అంటే అంజాం కొట్టుకుంటా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు. ఏం చేయాలి? వార్నింగ్ ఇస్తున్నా, సిరిపూర్ పేపర్ మిల్ యజమాన్యమా, అది మిశ్రా కావచ్చు, గిరి కావచ్చు, బిడ్డ మేము మా ఓపిక కూడా హద్దులు ఉంటాయి. ఎన్ని రోజులని బర్దాలు చేయాలి? ఇక్కడ ఉంటే గాలి ఇక్కడ అన్నం గంట సేపు 2 గంటలు ఇక్కడే కూర్చున్నా, మొత్తం గాలి వస్తున్నది. మొత్తం కూడా గాలి మొత్తం కూడా విషపు వాయువులు ఇక్కడికి వస్తున్నాయి. మొత్తం పీలుస్తూనే ఉన్నాం.
గత 60-70 సంవత్సరాలుగా కాగజ్ నగర్ పట్టణంలో నువ్వు వదిలిన చిమ్మి నుంచి వదిలిన ఆ గొట్టాల నుంచి వదిలిన గాలి పీలుస్తూనే ఉన్నాం. ఈ దేశం అంతా ఒక గాలి దొరికితే మా కాగజ్ నగర్ లో విషం నిండిన గాలి దొరుకుతున్నది. నీవు ఈ వదిలిన గాలి మీరు వాడలేము, నువ్వు వదిలిన విషం నీళ్లు మేము తాగాలి. నువ్వు కొట్టే సతాయింపులన్నీ మరి మేమే తీసుకోవాలి. మా కార్మికులు నీ దగ్గర పనిచేస్తే మేమే కావాలి. మళ్ళీ పోలీసులతో మేమే పనులు తినాలి. నీ బెదిరింపులకు మేమే లొంగాలి. నువ్వు మాత్రం సంవత్సరానికి 300 కోట్ల లాభం కొట్టాలి. ఎంత అన్యాయం అండి ఇది. ఒక్క రోజున వివేక్ వెంకటస్వామి ఇక్కడికి వచ్చిందా లేబర్ శాఖ మినిస్టర్ ఎన్ని వందల కోట్ల మీరు దగ్గర వెతుకుతుంటారు. ఎక్కడ పోయింది మీ డీసీఎల్? ఇలా నేను అడుగుతున్నా, రాజ్యాంగం ప్రకారం ఎలక్షన్లు పెట్టడం అనేది కార్మికుల హక్కు. దాన్ని ఎవరు కూడా కాపాడలేరు. ఇవాళ కాకపోయినా రేపైనా ఈ మిశ్రా, ఈ గిరి వీళ్ళందరూ జైలుకు పోవడం ఖాయం. బరాబర్ చెప్తున్నా, ఎందుకంటే రాజ్యాంగ విరుద్ధం. అరే 1000 రూపాయలు పెన్షన్ వేయడం ఇస్తాడా? నాకు అర్థం కాదు. మెరకా నువ్వు తలకాలు వేడైతే 1000 రూపాయల పెన్షన్, అరే హోమ్ గార్డులకు వస్తుంది ఆ పెన్షన్. కానిస్టేబుల్కి కూడా పెన్షన్ వస్తుంది, 20,000, 30,000, 40,000 వస్తున్నది. పారిశుద్ధ కార్మికులకు కూడా పెన్షన్ వస్తుంది. ఇలా ఎస్పీఎంలో విష వాయువులు తీసుకుంటూ, విషం నిండిన నీళ్లు తాగుకుంటూ, ఇక్కడ ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోకుంటూ 1000 రూపాయల పెన్షన్, అది కూడా తెలంగాణ బిడ్డలకు. తెలంగాణ బిడ్డలకు క్యాంటీన్ లో తిండి దొరకదు. తెలంగాణ బిడ్డలు ఏమైనా నోటు బుక్కులు కావాలని అడుగుతున్నారు కదా. పేపర్ మిల్లులో నోట్ బుక్కులు కావాలని అడుగుతున్నారు. ఆ పేపర్ మిల్లు తెలంగాణ బిడ్డలకు ఇదే కంపెనీ కార్మికులకు ఫ్రీగా ఇవ్వాలి. మీ పిల్లలందరికీ కూడా ఫ్రీగా చదివి చెప్పాలి యజమాని. బరాబర్ మీ పిల్లలను డాక్టర్లు చేయాల్సిన బాధ్యత తీసుకోవాలి. నేను ఇదే మీ కంపెనీ యజమాని చాలా సార్లు మాట్లాడినా. వాళ్ళు ఏమంటారు ఇక్కడ, సార్ వీళ్ళు ఇలా కనిపిస్తారు కానీ వీళ్ళు ఎగ్గొడతారు సార్, వీళ్ళ డ్యూటీలు ఎగ్గొట్టినందుకే పక్కన సర్జరీకి కూడా ఉంటుంది అంటున్నారు. చూసిందా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు? ప్రతిసారి కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. ఒక కుక్కను సంబంధం దాన్ని పిచ్చిది అనగానే సూత్రం పెడుతున్నారు. మన తెలంగాణ బిడ్డల మీద ప్రతిసారి కూడా వీళ్ళకేం చేత కాదు, వీళ్ళు డ్యూటీలకు పట్టు పెడతారు, అందుకంటే సర్జరీకి బంద్ అయింది, వీళ్ళకేం చేత కాదు. ఇక ఏమైనా వీళ్ళ పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు ఇవ్వమంటే అప్పుడు అవుట్ సోర్సింగ్ కింద చూస్తాము, కాంట్రాక్ట్ కింద చిన్న చిన్న ఉద్యోగాలు. మేము అడుగుతున్నా, మా రక్తం వేరే, ఆ బీహార్ జార్ఖండ్ రక్తం వేరేనా? మా రక్తం తెల్లగుంటే వాళ్ళ రక్తం వేరే ఉంటుందా? వాళ్ళ శరీరంలో ఎక్కువ శక్తి ఉంటుంది, మా శరీరంలో తక్కువ ఉంటుందా? వాళ్ళు ఏమన్నా బంగారం వెండి దాంతో పుట్టిరా, లేకపోతే మేమన్నా ఇతర దాంతో పుట్టినావా? మేము మరి ఇదే దేశంలో పుట్టినాం, మేము కూడా ఇదే నేల మీద మొలిచిన ఇతరాలు తిని పెరిగినాం. మరి మాకెందుకు 10,000 రూపాయలు, వాళ్ళకెందుకు 1,00,000 రూపాయలు? వాళ్ళందరూ కూడా మా దగ్గర పని నేర్చుకున్నారే కదా, మాకు చేయలేకపోతే వాళ్ళకి పని నేర్పిస్తాం. బడివే అందరూ అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మా దగ్గర పని నేర్చుకున్నారు. అప్పుడు పని మాకెందుకు వస్తుందా, వాళ్ళకి ఎక్కువ వస్తుందా? ఇంత బడివే మేనేజ్మెంట్ లో ఉంటే మళ్ళా ఉల్టా మా తెలంగాణ కార్మికులను చూస్తారు. ఒక్కసారి ఆ సర్దార్ బస్తీ పోయి చూడండి, ఒక్కసారి ఆ సుభాష్ నగర్ పోయి చూడండి, ఒక్కసారి ఆ సంగం బస్తీ పోయి చూడండి. రాత్రి 2 గంటలకు దొంగల తీరుగా కంపెనీ నుంచి మొత్తం కూడా విషవాయువులు ఎదురుస్తారు. ఇంతమంది క్యాన్సర్ వచ్చి చచ్చిపోయినారో ఎవరికి తెలియదు, ఎంతమంది ఊపిరితిత్తులతో చచ్చిపోతున్నారో ఎవరికి తెలియదు, ఎంతమంది హార్ట్ అటాక్లతో చచ్చిపోతున్నారో ఎవరికి తెలియదు, ఎంతమంది మూత్రపిండాల వ్యాధితో చచ్చిపోతున్నారో ఎవరికి తెలియదు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, మీకు దమ్ముంటే మీరు ఆ కమిటీని రద్దు చేసి మీరు అర్జెంట్ గా ఎలక్షన్లు పెట్టండి. మీ మెడలు వంచైనా మేము బరాబర్ ఎలక్షన్లు పట్టుకొస్తాం. నువ్వు ఎన్ని రోజులని కోర్టులలో పోయి దొడ్డిదారున ఈ కార్మికుల జీవితాలు నాశనం చేస్తే బరాబర్ మేము చూస్తాం. నిశ్చయండి గిరి, మేము మర్చిపోం మిమ్మల్ని బరాబర్. మరి మేము తప్పకుండా మా కార్మికుల న్యాయమైన హక్కులు
ఏదైతే కంపెనీ చట్టం ప్రకారం కార్మికుల హక్కుల చట్టం ప్రకారం ఏదైతే ఎలక్షన్లు పెట్టామో ఆ ఎలక్షన్లు జరిపించుకునే దాకా మేము బరాబర్ పోరాటం చేస్తాం. పెట్టుకో, ఎన్ని సీసీ కెమెరాలు పెట్టుకుంటో పెట్టుకో. నీ